ఏమీ చేయకుండా ఏదో జరుగుతుంది అనేటువంటి బిల్డప్ నడుస్తుంది. ఇప్పుడు మేబీ ఈ నెలలో నాకు తెలిసి రేపు 15వ తారీఖుకి అన్న క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బస్సులు ఫ్రీ ఒకటి వచ్చే నెలలోనో ఏమో నడవబోతుంది. ఈ నెలాఖరుకు తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 1కి ఇంకోటి ఏదో తెస్తారట, మందు పాలసీ. అట్లాంటి ఏదో దశల వారీగా నడుస్తుంది. అన్ని ఇచ్చిన తర్వాత జగన్ ఓడిపోయాక ఇంకెందుకు ఇస్తారు? ఫస్ట్ ఇస్తారు ఎప్పుడో నిలబెట్టుకోవాలి కదా. అదే దానికే ఓట్లేసారా? ఎలక్షన్ ముందు దానికి ఓట్లేసామని ఏమన్నా చెప్తున్నారా? ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు అంటే నమ్మారు కదా జనాలు. ఓట్లేసిన వాళ్ళు అందరూ మరి నమ్మేయలేదు. ఎట్లా చెప్తారు? వాళ్ళ లెక్క ఏంటంటే చెప్తే నమ్మారా, వేసిన జగన్ మీద కోపంతో అన్ని ఇచ్చినా ఓటేశారు. జగన్ మీద కోపంతో ఎంత దారుణంగా ఎందుకు పడిపోయాడు జగన్? జగన్ మీద ద్వేషంతో వేశారు కానీ పథకాల మీద ప్రేమతో కాదు. అన్ని పథకాలు ఇచ్చిన ఓడించినప్పుడు మనకు మాత్రం వేస్తారని నమ్మకం ఏంటి? అంటే అంతకుమించి మెరుగైన పథకాలు కదా వీళ్ళు చెప్పింది. అదే ఏం పెంచలేదు, దానికే ఓటేశారా? అదే అయితే కనుక పేదలు 40% మంది అతనికి అట్టేశారు జగన్కి. అంటే వైసీపీ కాబట్టి మిగతా వాళ్ళు అదే మరి పేదలు అట్టే వేసినప్పుడు అదే అవును అవి వద్దన్న 60 మంది మాకే వేశారు.